This video is for educational and informational purposes only. Mutual funds and stocks talked about in this video are purely used as examples. This video is not meant for advisory or recommendation purpose. గైస్ ఈ ఆప్షన్స్ సిరీస్లో అదే ఈ ఈక్విటీ డెరివేటివ్స్ అనే ప్లేలిస్ట్లో రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన ఆప్షన్స్ సిరీస్లో థర్డ్ వీడియో ఇది. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటుంది కాల్ ఆప్షన్ అంటే ఏంటిది, పుట్ ఆప్షన్ అంటే ఏంటిది. కాల్ ఆప్షన్ గురించి చూద్దాం. కాల్ ఆప్షన్లో కూడా బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. ఒకడు సెల్ చేస్తేనే కదా ఇంకోరు బై చేసేది. సో ఈ కేసులో బయ్యర్ కి రైట్ ఉంటది, సెల్లర్ కి ఆబ్లిగేషన్ ఉంటది. ఎనీ ఆప్షన్ బయ్యర్ విల్ హ్యావింగ్ రైట్, ఎనీ ఆప్షన్ సెల్లర్ విల్ బి హ్యావింగ్ ఆబ్లిగేషన్ టు గివ్ ద స్టాక్. సో ఓకే, ఇలా బానే ఉన్నది. అండర్లయింగ్ అసెట్ ఏదైతే స్టాక్ ఉందో, కమోడిటీ ఉందో, ఇవి అప్రిషియేట్ అయినప్పుడు, ఇవి డిప్రిషియేట్ అయినప్పుడు ఈ కాల్ ఆప్షన్ ప్రైజెస్ ఎలా ప్రవర్తిస్తాయి అనేది ఒకసారి చూద్దాం. విజువలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ AAA లిమిటెడ్ అనే స్టాక్ నేను తీసుకుంటున్నాను. అది 100 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. ఇది ఇక్కడ నుంచి అప్రిషియేట్ అవుతున్న క్రమంలో స్లోగా 120, 130, 140, 150కి వెళ్తున్న క్రమంలో దీని యొక్క కాల్ ఆప్షన్ ఏమవుతుంది? ఎప్పుడైతే AAA లిమిటెడ్ ప్రైస్ 100 రూపీస్ నుంచి అప్రిషియేట్ అవుతుందో ఎట్ ద సేమ్ టైం సిమిలర్ గా కాల్ ఆప్షన్ ప్రైజెస్ కూడా అప్రిషియేట్ అవుతాయి. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, సిమిలర్ గా ఇలాగే AAA లిమిటెడ్ అనే షేర్ ప్రైస్ 100 రూపీస్ నుంచి ఫాల్ అవుతుంటే మరి కాల్ ఆప్షన్ ప్రైజెస్ ఏమవుతాయి? ఎప్పుడైతే 100 రూపీస్ నుంచి AAA లిమిటెడ్ షేర్ ప్రైస్ ఫాల్ అవుతుంటే ఎట్ ద సేమ్ టైం కాల్ ఆప్షన్ ప్రైజెస్ కూడా ఫాలో అవుతూ ఉంటాయి స్లోగా. సో ఇలాగే పుట్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం. ఈవెన్ ఇన్ పుట్ ఆప్షన్ పుట్ బయ్యర్ కి రైట్ ఉంటది, పుట్ సెల్లర్ కి ఆబ్లిగేషన్ ఉంటది. ఏంటిది ఇది అని అనుకుంటున్నారా? పుట్ బయ్యర్ కి పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ కి పర్టికులర్ రేట్ కి స్టాక్ ని ఎక్సర్సైజ్ చేసే శక్తి ఉంటది, రైట్ ఉంటది. అదే పుట్ సెల్లర్ కి ఆబ్లిగేషన్ ఉంటది. ఎప్పుడైతే పుట్ బయ్యర్, పుట్ హోల్డర్, పుట్ ఓనర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడో అప్పుడు అదే స్టాక్ ని అదే రేట్ కి అదే స్ట్రైక్ ప్రైస్ కి బై చేయడానికి బాధ్యత ఉంటది పుట్ సెల్లర్ కి. గాట్ ఇట్? అండ్ ఈ పుట్ ప్రైజెస్ కూడా అండర్లయింగ్ అసెట్ స్టాక్ కానీ కమోడిటీస్ కానీ అప్రిషియేట్ అయినప్పుడు, డిప్రిషియేట్ అయినప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి అనేది చూద్దాం. ఈ AAA లిమిటెడ్ అనే స్టాక్ 100 రూపీస్ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది, డిప్రిషియేట్ అవుతుంది, మార్కెట్ క్రాష్ అవుతుంది అనుకుందాం. పడుతుంటే పుట్ ప్రైజెస్ అప్రిషియేట్ అవుతూ ఉంటాయి. గాట్ ఇట్? అండ్ పుట్ ప్రైజెస్ ఎప్పుడు ఫాలో అవుతాయి? సేమ్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే AAA స్టాక్ అనేది అప్రిషియేట్ అవుతుందో, పెరుగుతుందో 100 రూపీస్ నుంచి, ఆ టైంలో పుట్ ప్రైజెస్ ఫాల్ అవుతూ ఉంటాయి. అండ్ గైస్ ఈ వీడియోతో మీ అందరికి కాల్ ఆప్షన్ అంటే ఏంటిది, పుట్ ఆప్షన్ అంటే ఏంటిది, ఈ రెండు ఎలా ప్రవర్తిస్తాయి అట్లీస్ట్ ఈ వ్యూ పిక్చర్ అయితే వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.